ఏ మాటగా మాట కానీ మందులోకి నాన్ వెజ్ అయితేనే పర్ఫెక్ట్ రా. ఇంతకీ సోడానా వాటరా? ఓ ఏది వద్దా? ఏంటి హైదరాబాద్ చూడ్డానికి వచ్చావారా? ఊరే నువ్వు తాగడం తప్ప మాట్లాడవారా? మావా నాకు ఇక్కడ నువ్వు తప్ప ఎవరున్నారా? నాకు హెల్ప్ చేసి పెడతావా? అరే మామ, నువ్వు అడగాలే కానీ నా పానమైనా ఇచ్చేస్తారా? నీకు తెలియదారా? ఇంతకీ ఉద్యోగం ఏమన్నా వెతికి పెట్టమంటావా? మావా మన ఊర్లో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారా? ఆ అమ్మాయి కూడా నేనంటే చాలా ఇష్టం. నువ్వే ఎలాగైనా మాకు పెళ్లి చేయాలరా. ఏంటి నీకు పెళ్ళా? ఆటో ఎక్కితే కిరాయి ఇవ్వడానికి కూడా నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు పెళ్ళి చేసుకుంటావా? ఇంతకీ ఏం పెట్టి పోషిస్తావు అమ్మాయిని? అసలు పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలుసా? 50,000. అర్థమైందా? 50,000. ఇప్పటికిప్పుడు నీకు 50,000 ఒడిస్తారా? ఏం రో నన్ను చూస్తున్నావు? నా దగ్గర అస్సలు లేవు. నాకు వచ్చే 20,000 జీతానికి, రూమ్ రెంట్కి, నా ఖర్చులకి ఇగో నీయసంటోడు వస్తే మందుకే సరిపోవు నా డబ్బులు. మావా నువ్వు కూడా అట్లా అంటే ఎట్లా మావా? పెళ్లి ఖర్చులకి ఆ అమ్మాయి వాళ్ళ బీరువాల నుంచి డబ్బు తెస్తా ఉంది. నువ్వు పెళ్లి చేస్తే చాలు మావా. ఓ డబ్బులు తెస్తా అందా? ఇంతకీ ఎవర్రా లచ్చిందేవి? కావేరి అని మనూరు అమ్మాయారా. నువ్వు చాలాసార్లు చూసే ఉంటావు. మన బొట్రాయి సందులోనే ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఓ కావేరా అంటే ఆ ఇస్తిరి పెట్ట ఇరిగాని బిడ్డ అదేనా? అదైతే లేపుకొచ్చాయి, నేను చూసుకుంటా. వానికి వెనక ముందు ఎవరు ఉన్నారా? అది కాదు మామ, కావేరి అంటే మనూరు సర్పంచ్ వీరారెడ్డి బిడ్డ. వీరారెడ్డా? వీరారెడ్డి అంటే ఎవరు అనుకున్నావురా? ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యేలు అంటాడు. ఒక్క ఫోన్ కొడితే మనల్ందరి బొక్కలో వేస్తారు. నాది అసలే వీక్ బాడీ మామ, నేను తట్టుకోలేను. మర్చిపోరా ఆ అమ్మాయిని, మర్చిపో. చిన్నప్పుడే మా నాయనమ్మ చెప్పిందిరా, ఆ రాజుగాంతో తిరగొద్దు, వాడు ఎన్నడున్నా నీకు ప్రాణగండం అని. ఇంటేగా నాయనమ్మ, వీడు ఇయ్యాలనో రేపు నీ దగ్గర పంపించేటట్టే ఉండు. మామ ఇది నాకు చాలా ముఖ్యం మామ. నువ్వు కూడా హెల్ప్ చేయకపోతే నేను ఎవరికి చెప్పుకోవాలరా? అయినా మర్చిపోయావా, మనం చిన్నప్పుడు ఆర్య సినిమా చూసి నువ్వు ఆర్య నేను అజయ్ అని ఇక్కడ పచ్చబొట్టు కూడా వేసుకున్నాం కదరా. సర్లే నేనే చూసుకుంటాలే, నాకు ఎవరి సాయం అక్కర్లేదు. అరే ఇప్పుడు ఎందుకురా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తావు? నీకు కావాల్సింది పెళ్ళే కదా. నా బండి కోసం దాచుకున్న 2 లక్షలు ఉన్నాయి, అవి నీకు ఇస్తా. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళి నీ పిల్లని పెళ్లి చేసుకొని ఎక్కడికన్నా వెళ్ళు, మళ్ళీ కనిపించకు. రే 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 ఎందుకురా అంతలా ఫీల్ అవుతున్నావు? నేనున్నా కదరా. వీడికి చెప్తే అర్థం కాదు. రే మామ, నేనున్నా. నీ పెళ్ళి చేసే బాధ్యత నాది. దానికి ఎవ్వడు అడ్డొచ్చినా నేను చూసుకుంటా. అర్థమైందా? నువ్వు హ్యాపీగా ఉండరా. ఇంకెందుకు ఆలోచిస్తున్నావురా? కిందికి వెళ్దాం పదా. రే మామ నువ్వు ఒప్పుకుంటావని నాకు ముందే తెలుసురా, అందుకే నీ దగ్గరకు వచ్చా. అన్నీ సెట్ అయ్యాక నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చారు రే.